శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే పనసపొట్టు కూర చేస్తున్నానండి. పనసపొట్టు మొన్న తెచ్చారు మా వారు. చక్కగా ఉడికించేసి ఉంచుకోవాలి పనసపొట్టు తెచ్చినప్పుడు, ఎందుకంటే కండ్ర వచ్చేస్తుంది అన్నమాట. మనం ఏం చేస్తామంటే పచ్చిది ఫ్రిడ్జ్లో పెట్టేసి కూర చేసేటప్పుడు ఉడికింతాం. అలా చేయడం వల్ల కండ్ర వచ్చేస్తుంది, రుచి అనేది ఉండదు, మరి కండ్రగా ఉంటుంది అన్నమాట. అందుకు పనసపొట్టు కొనుక్కున్న వెంటనే ఉడికించేసుకుని పిండేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కూర ఎప్పుడైనా చేసుకోవచ్చు. చక్కగా వెన్న, మరి ఇదిగోండి కావలసిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. పోపు సామాన్లు చక్కగా చేసే విధానం మీకు నేను చూపిస్తాను. కళాయి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించాను. ఇదిగోనండి వెన్న, చక్కగా ఈ వెన్న ముద్ద వేస్తున్నాను. ఇందులో చక్కగా కరిగాక చూపిస్తాను మీకు. ఇప్పుడు మినపప్పు వేస్తున్నానండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. చక్కగా వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా, అలానే ఇదిగోనండి చక్కగా ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను. అలాగే ఇదిగో వెండిమిర్చి ఉంచాను అనుకోండి, కారం వస్తుంది కదా. మా వారు కారం ఎక్కువైపోయింది అంటారన్నమాట. ఇవి చక్కగా వేగుతున్నాయి కదా, చూపిస్తాను. ఇప్పటికి పోపు వేగుతుంది. ఇంకా ఇందులో వేసేవి ఉన్నాయి. ఇది ఉడికించుకున్న పనసపొట్టు కదండి, గుడి మీద పాటలు వినపడిపోతున్నాయి, ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను. ఇది అల్లం, ఆవాలు, ఇది ఉప్పేసి నూరేనండి. ఇప్పుడు దీనికి పట్టించేస్తే ఈ కూర చాలా గొప్ప రుచిగా ఉంటుంది. ఇది మా వారికి చాలా ఇష్టం అండి. ఇప్పుడు చాలా రేటు ఉంటుందన్నమాట పనసపొట్టు. ఇప్పుడు ఇలాగా కలిపేసాం కదా, అప్పుడు పోపులో వేసుకోవాలన్నమాట. చక్కగా ఇంతేనండి. ఇప్పుడు పోపు వేగింది కదా, ఇదిగో చింతపండు గుజ్జు. ఈ పనసపొట్టు కూర అంటేనే చింతపండు గుజ్జు వేయాలండి. మరి పనసపొట్టు ఉడికించేటప్పుడు నేను పసుపు కొంచెం ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం ఉప్పు వేయాలి. అందులో కొంచెం వేసాం కదా, మరి దీనికి తప్పనిసరిగా ఈ బెల్లం అనేది కొంచెం వేయాలండి. అప్పుడే గొప్ప రుచి వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అయితే మినపప్పు ఒకటే వేయడం జరిగింది కదా, శనగపప్పు వేయించి తీసేసాను. తర్వాత కలుపుతానండి. అది మా వారికి అయితే వేయడానికి అవ్వదో, కొంచెం శనగపప్పు ఉంటే బాగుంటుంది కదా అని వేయించి పక్కన పెట్టాను. అది కలుపుతాను చక్కగా. ఇప్పుడు చింతపండు గుజ్జు చేసేసాం కదా పోపులో, అలాగే ఉప్పు, కొంచెం బెల్లం తురుము కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేస్తున్నానండి. చక్కగా ఇందులో మగ్గిపోతే మంచి రుచి వస్తుంది అన్నమాట పనసపొట్టు కూరకి. పనసపొట్టు కూర కొంచెం ప్రాసెస్ ఎక్కువే, కానీ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది మరి ప్రత్యేకంగా వండుతారు. పూర్వం పెళ్ళిళ్ళు అంటే పనసపొట్టు కూర వేసారంటే చాలా గొప్ప అన్నమాట అండి. పనసపొట్టు కూర వేసారు వాళ్ళ పెళ్ళిలోని అని అనేవారు. పనసపొట్టు వచ్చినప్పుడు వేసింది వేరు, కానీ లేనప్పుడు కూడా వేసి గొప్ప కోసం చేసేవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా గిఫ్ట్ల గురించి, ఒకరు చేస్తే ఒకరు చేశారని ఎక్కువైపోతుందండి, ఇదంతా ఆడంబరం అయిపోతుందండి అని. అప్పుడు కూడా ఉన్నారండి పూర్వం కూడా. ఇప్పుడు మామిడి పళ్ళు దొరకవు, అయితే మామిడి పండు వేయాలి మనకు గొప్ప రావాలంటే అని వేసేవారంట. పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు, అలా ఆస్తులు తొరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. మా నాన్నగారు చెప్పేవారండి. మా నాన్నగారు కాలం చేసి 4 ఏళ్ళు అయిపోయింది. ఆయన మాటలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అన్నమాట. చెప్పేవారన్నమాట, ఇలా ఉండేవారు, ఇలా చేసేవారు అని. ఇది చూసారా ఎంత బాగుందో. ఎప్పుడు కూడా కూరకి పోపే అందం, పోపు కూడా ఎక్కువ ఉండాలి, అప్పుడే రుచి వస్తుంది చక్కగా. మరి మనకు కావలసిన పోషకాలన్నీ అంతాయని నేను అంటానండి. చక్కగా ఇప్పుడు ఇది ఇలాగ ఉడికింది కదా, చక్కగా దగ్గర అయింది. చింతపండు గుజ్జు అంటే మనం తయారు చేసుకున్నది, కొద్దిగా వాటర్ వేసుకుని కలిపేసి వేసేసానండి. అందులో తుక్కని అది ఏ ఉండదన్నమాట, మనం అలా చేసుకున్నాం కాబట్టి. ఇది పనసపొట్టు, మరి తోడు పొట్టి తెచ్చారు మా వారు. మీ ఇద్దరమేనండి సరిపోతుంది. ఇది రేటుతోనే ఉంటుంది, కానీ ఎక్కువ కావాలంటే ఇప్పుడు తెచ్చుకోవచ్చు, కానీ సరిపోతుందని చెప్పి ఇంత తెచ్చారు అన్నమాట. ఇది చక్కగా ఇలా కలుపుతూ, నేను మొన్నే వండాలండి ఇది, అయితే నిన్న ఏదో కోర్స్ చేసేసానండి, అది చేయవలసి వచ్చి. తర్వాత బీరకాయలు పాడైపోతున్నాయని ఇప్పుడు ఈరోజు చేస్తున్నాను అనమాట, 3వ రోజు. అందుకే చెప్తున్నాను, ఉడికించుకుని ఉంచుకుంటే మనం చేసుకోవచ్చు, కానీ పొట్లాగా తెచ్చుకున్న పొట్టే ఉంచితే కన్న మారిపోతుంది, అంటే కలర్ మారుతుంది. కలర్ మారితే కండ్ర వస్తుంది, అది తెలియాలన్నమాట. చక్కగా అప్పటికప్పుడు కొట్టి పొట్టు అప్పటికప్పుడు వండేసుకుంటారన్నమాట. అమ్మటానికి కూడా మనకి తెల్లవారుజామున చీకటి ఉండగా ఎప్పుడో 2కో 3కో లేచి పనసపొట్టు కొట్టుకుని పట్టుకొచ్చేస్తారు అమ్మేయడానికి. ఎలుగొద్దులోకి అమ్మేసినట్టు అమ్మేసి వెళ్ళిపోతారన్నమాట. ఎందుకని మరి మారిపోతే కలరు బాగోదు, కొనుక్కోరు, అందుకనమాట అండి. చక్కగా పనసపొట్టు కూర అంటే సామాన్యం కాదండి, మంచి పీసు ఉంటుంది కాబట్టి మంచి రుచి ఉంటుంది.
పనస పండు వేరు, పనస పొట్టు వేరు. పనస పొట్ట పండు అందరికీ పడదు, పనసతోళ్ళు అంటారు కదా. పనస పొట్టు అలా ఉండదండి, వేడి చేస్తుంది అనమాట. చక్కగా తగినంత వేడి చేస్తుంది. చూసారా, అయిపోయిందండి. చక్కగా పనసపొట్టు తాలింపు రెడీ అయిపోయింది. కూర పనసపొట్టు కూర అంటే చెవి కోసుకుంటారు తెలుసా అండి. చాలా రకాల మీరు ఇష్టపడతారు, కానీ పనసపొట్టు కూర కూడా చాలా రకంగా ఇష్టపడి ఎక్కడ పనసపొట్టు కూర అంటే ఆవిడ దూరం వెళ్ళాలి అంటారు. అంత ప్రసిద్ధిగా తింటారు, అంత గొప్ప శుభదాయకం. మరి చక్కగా కొన్ని పూజల్లో కూడా పనసపొట్టు కూర వండాలని వండుతారు. ఇప్పుడైతే పనసపొట్టు ముక్కలు వండుతున్నారు, అలాగే పనస ముక్కలతో పలావులు అవి చేస్తున్నారు అనుకోండి. కానీ ఫస్ట్ పూర్వం పనసపొట్టే శుభకార్యం చేసుకుంటే పనసపొట్టు పెట్టేవారు. అది పనసపొట్టు కాలం అయితే. ఒకవేళ కాలం కాకపోతే గొప్ప కోసం రప్పించి ఎక్కడైనా లభిస్తే పెట్టేవారంట. పెద్దలు చెప్పారు, విన్నదే మీకు నేను చెబుతున్నాను. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.